కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన విషయం తెలిసిందే. అయితే సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు కొత్త కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంది. సమావేశాలకు అన్ని పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తుతో ఉన్న కండువాలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇక సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే అసెంబ్లీలో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశానికి సభ్యులను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆహ్వానించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇవాళ అంటే ఆదివారం గవర్నర్ను కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, రాష్ట్రంలో లేదని, రావణ కష్టంలా ఉందని వీడియోలను, ఫోటోలను గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియోలను, ఫోటోలను సుప్రీంకోర్టు జడ్జికి, అదేవిధంగా రాష్ట్రపతికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పంపించనున్నారు. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయాలని, రాష్ట్రంలో ఉన్న అత్యవసర పరిస్థితుల రీత్యా గవర్నర్ ప్రసంగం కొనసాగాలని, గవర్నర్కి ఇచ్చిన సమావేశానికి సంబంధించిన సంఘటనలను కూడా గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు సూచించినట్లు తెలుస్తుంది. అయితే గవర్నర్ 5 రోజులు ఈ సమావేశాలను నిర్వహించాలని కూటమికి సలహా ఇచ్చే యోచనలో గవర్నర్ ఉన్నట్టుగా తెలుస్తుందని వైఎస్ఆర్సీపీ భావించింది. అయితే 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపకూడదని ప్రభుత్వం రద్దు దిశగా గవర్నర్ కూటమి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు తెలుస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఆడుదాం కబడ్డీ ప్రోగ్రాం నిర్వహించిన రీతిగా కూడా నిర్వహించలేదని ఎద్దేవా చేశారు తెలుగుదేశం నాయకులు. మరో 3 నెలలకు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, ఇది కీలకమైన బడ్జెట్ అని, గత ప్రభుత్వం బడ్జెట్ను టిష్యూ పేపర్ లాగా వాడి వదిలేసిందని, అలా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటే కనీసం 7 రోజుల సమయం కావాలని కూటమికి సంబంధించిన నాయకులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అక్టోబర్లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత సమావేశాల్లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును రద్దు చేయాలని, దానికి సంబంధించిన దానికి సంబంధించిన లీగల్ యాక్షన్స్ని తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి తరపున ఎమ్మెల్యేలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మెజారిటీ కూటమి ఎమ్మెల్యేలు ఉండడం, ప్రతిపక్ష హోదా కూడా కనీసం వైఎస్ఆర్సీపీకి రాకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి, కనీసం దాన్ని వ్యతిరేకించలేని పరిస్థితుల్లో కూడా ఉండిపోయింది. చూద్దాం దీనిపై వైఎస్ఆర్సీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది.